నలిగిన స్థితి, దానికి గల కారణాలు ఏమై ఉన్నప్పటికీ కూడా నీ ప్రభువైన దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీ పరిస్థితుల్ని నూతనపరచబోతున్నాడు. ఆయన తన మహిమ ప్రత్యక్షతలు కనపరచబోతూ ఉన్నాడు. నా జీవితం పగిలిపోయిన స్థితి, ఓడిపోయిన స్థితి, అపజయం పాలైన స్థితి, స్వయంకృప అపరాధం, నా పొరపాట్లు నన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాయి అనే ఒక భావన నీలోకి వచ్చి, ఆ లోన్లీనెస్, ఆ ఒంటరితనం నీలో వస్తూ ఉన్నట్లయితే జ్ఞాపకం పెట్టుకో, యు ఆర్ లవ్డ్ బై సమ్వన్. ఎవరి చేతో నువ్వు ప్రేమించబడుతూ ఉన్నావు, అదెవరో కాదు, జీవం గల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడై ఉన్నాడు. ఆ ప్రభు అయిన దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ఒక్క మాట నువ్వు జ్ఞాపకం పెట్టుకో. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అపవాది నీ యొద్దకు వచ్చి చాలా రూపాల్లో మాట్లాడతాడు. యోబు భార్య కూడా మాట్లాడింది, దేవుడిని దూషించి చచ్చిపో అన్నది. స్నేహితులు వచ్చి ఎన్నో రకాలుగా ఆయన విమర్శించారు, హేళన చేశారు. కృంగిపోయిన వాడి మీద ఇంకా కృంగిపోయే మాటలతో ఆయన కృంగదీశారు. ఆ పడిన గాయాన్ని ఇంకా లోపలికి తవ్వారు. ఇంకా చీము రక్తం బయటకు వచ్చే విధంగా వారి మాటలు, కత్తిపోటు వంటి మాటలతో యోబు స్నేహితులు అతన్ని హింసించారు. అతని బంధువులు అతన్ని తోలనాడారు. అతని ఇంట పుట్టినవారు, పనివారు అతని ఎగతాళి చేశారు. సహాయము ఆయన యొద్ద నుంచి పొందిన వారు తలలో వెంట్రుకలంతమంది. తనకు సహాయం చేయవలసిన సమయం, ఎవరో ఒకరితో సహాయం పొందుకోవలసిన సమయం అతనికి వచ్చినప్పుడు ఒక్కరు కూడా సహాయం చేసేవారు లేరు. ఒక్కరు కూడా సహాయం చేసేవారు లేరు. చాలా బాధాకరమైన పరిస్థితి. యోబు కష్టంలో ఉన్నప్పుడు జీవిత సహకారం అన్నీ అనుభవించింది. పేరు ఆయనకున్నప్పుడు పేరులో ఆవిడ పాలిభాగస్తురాలైంది. ఆస్తిపాస్తులు, ధన సంపదలు అన్నిట్లో ఆవిడ పాలిభాగస్తురాలైంది. సుఖముగా బ్రతికిన రోజులు కూడా ఒక భర్త కష్టం వచ్చినప్పుడు అసహ్యపడ్డది ఆయన మీద. ఇంతకాలం ఆయన వల్లనే కదా నేను, నా పిల్లలు అందరము కూడా హ్యాపీగా బ్రతికామని ఆవిడ అనుకోలే. చావు, చచ్చిపో అన్నదంతే. దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్పేసి వెళ్ళిపోయింది వదిలేసి. అతని దగ్గర పనివారు, అతని యొద్ద జీతం తీసుకున్నవారు, అతను పెడితే పోషింపబడినటువంటి వారు, ఎన్నో సంవత్సరాల నుంచి అతనికి నమ్మకస్తులుగా ఉన్నవారు, అతని దేహమంతా కూడా కుళ్ళు పట్టిపోయినప్పుడు, ఆ చీము రక్తం కారుతున్నప్పుడు, ఇంట్లో ఇంటికేదో శాపం పట్టుకుంది, మేముంటే ఇతని దగ్గర ఆ శాపం మా మీదకి వస్తేమోనని భ్రమపడి కర్తవ్యాన్ని మరిచి పారిపోయినటువంటి వారు. నిజంగా యోబుకి ఎటు చూసినా బంధువులు రాలేదు, సొంత భార్య అసహించుకుంది, పిల్లలు చచ్చిపోయారు, తన ఇంటి పుట్టిన పనివారు వదిలేసి వెళ్ళారు. మరికొంతమంది నా ఇంట్లో పెంపుడు కుక్కలతో కూడా సరిపోల్చడానికి కూడా అవ్వనటువంటి విలువ లేని వారు కూడా నన్ను ద్వేషించి, నన్ను దూషించి, నన్ను తోలనాడారని బాధపడతాడు ఆయన. నేనేం పాపం చేశాను? కుంటి వారికి కాళ్ళు నేనయ్యా, గుడ్డి వారికి కన్ను నేనయ్యా, విధవరాండ్రికి సహాయం నేనయ్యా, వాళ్ళందరినీ ఆదుకున్నా. కానీ ఈ రోజున నా కష్టం వచ్చినప్పుడు నా అనే వాళ్ళందరూ నన్ను అసహించుకొని వెళ్ళిపోయారు. మనుషులెవ్వరూ నమ్మదగిన వారు కాదు అనేది అతనికి బాగా తేటగా అర్థమైపోయింది. ఆ పరిస్థితిలో, ఆ సమయంలో అతనికి మరొకటి కూడా అర్థమైంది. ఈ కష్ట సమయంలో అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినా నేను నమ్ముకున్న దేవుడు నాతోనే ఉన్నాడు. నా దేవుడు నన్ను మర్చిపోలేదు. ఆయన తప్పకుండా నన్ను దర్శిస్తాడు. ఆ కృంగిని స్థితిలో కొన్ని దుఃఖకరమైన మాటలు ఆయన మాట్లాడినప్పటికీ నిభాళించుకున్నాడు. మరలా ఆ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. నాకు రుణపడి ఉండవలసిన వారు నన్ను మర్చిపోయి వెళ్ళిపోయారు. కానీ ఏ దేవుడైతే నన్ను దీవించాడో, నన్ను హెచ్చించాడో, ఈ కష్ట సమయంలో కూడా ఆ దేవుడే నాతో ఉన్నాడు. భార్య వెళ్ళిపోయింది, పిల్లలు చచ్చిపోయారు, బంధువులు వెళ్ళిపోయారు, స్నేహితులు ఏదో ఆదరిస్తారంటే హేళన చేయటం మొదలుపెట్టారు. అందరికీ నేను ఒక ఎగతాళిగా, అపహాస్యంగా మారిపోయాను. నా దగ్గర జీతం తీసుకొని తిన్నవాళ్ళు కూడా, నీతో ఉంటే మాకు కూడా ఆ శాపాలయ్యో మాకు అంటుకుంటాయి, నీ ఇంటికి ఏయో దెయ్యాలు పట్టేశాయి, ఎవరో నీకు చేతబడి చేసేశారు, నీ దగ్గర ఉండకూడదని మాకు అనిపిస్తుందని అందరూ వెళ్ళిపోయారు ప్రభా. చిల్ల పెంకుతో నాకు నేనే నా చీము రక్తాన్ని తుడుచుకుంటున్నాను. నా గురించి ఆలోచించి గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఈరోజు నాకు లేరు. అయినప్పటికీ కూడా నా ప్రాణమును నువ్వు సమాధిలోకి వెళ్ళనివ్వు. నా విమోచకుడువైన నీవు సజీవుడువు, నా విమోచకుడువైన నువ్వు సజీవుడు నాయన. నా కష్టంని నువ్వే చూస్తున్నావు. ఈ కష్ట సమయంలో అందరూ ప్రేమలు త్రాసులో తేలిపోయాయి, కానీ నీ ప్రేమ గొప్పది నాయన. ఇది నిస్వార్థమైన ప్రేమ ప్రభు. అన్నీ పెట్టినవాడో నీవే, అన్నీ ఇచ్చినవాడో నీవే, నా చుట్టూ కంచి వేసిన వాడో నీవే. అన్నీ పోగొట్టుకున్నా ఈరోజు నాకు తోడుగా ఉండి
తిరిగి రెండంతల ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు కూడా నీవే అని ఆ దేవుని కనపరిచాడు. హల్లెలూయా. ప్రియులారా, అలాంటి ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది. ఈ రోజున యు ఆర్ లవ్డ్. చెప్పండి, ఐఎమ్ లవ్డ్ బై గాడ్ అని చెప్పండి. దేవుని చేత నువ్వు ఎంతో ప్రేమించబడుతున్నావు. మనుషులు రుణస్థులుగా ఉండరేమో, కృతజ్ఞులుగా ఉండరేమో. నువ్వు గ్లాసులు చన్నీళ్ళు ఇచ్చినా నీ దేవుడు నీ రుణాన్ని తీర్చుకుంటాడు. అందుకనే ప్రతి మారు ఎప్పుడు నీకే కష్టం వచ్చినా తొందరపడి దేవుణ్ణి దూషించకు, దేవుణ్ణి అపార్థం చేసుకోకు. ఆయన ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. పాపివైనా నిన్ను ప్రేమిస్తాడు, కష్టంలో ఉన్న నువ్వు ప్రేమిస్తాడు, విధవరాండ్రుగా నువ్వు మారినా నిన్ను ప్రేమిస్తాడు, అనాథగా నువ్వు ఉన్నా దేవుడు ప్రేమిస్తాడు, అన్నీ పోగొట్టుకున్నా నిన్ను ప్రేమిస్తాడు, అప్పులు పాలైపోయిన స్థితిలో నువ్వు ఉన్నా ప్రేమిస్తాడు. ఆయన నిన్ను ప్రేమించడమే ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ప్రేమించడమే నీ దేవునికి తెలుసు. అంతగా ప్రేమించే ఆ పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు. అంటే ఆయన మనస్సు చాలా వెన్నలాంటి మనసు అండి. ఏదైనా నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మెత్తని మనస్సు. పరిశుద్ధాత్మని దుఃఖపరచడం, నీవు హృదయం కఠినం చేసుకుని నువ్వు దుఃఖపరిచామేమో కానీ నీ దేవుడు నిన్ను ఎప్పుడు దుఃఖపరచలే. నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకున్నావేమో కానీ ఆయన ఎప్పుడు నీ పట్ల సానుకూల భావంతోనే ఉన్నాడు. అందుకనే నువ్వెంత దుష్టత్వంలో ఉన్నా, ఎంత కఠిన హృదయం కలిగి ఉన్నా, ఎంత పాపస్థితిలో ఉన్నా, తిరిగి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఎందుకు క్షమిస్తున్నాడు? ఆయన మనస్సు మెత్తని మనసు. వెన్ యూ ఫీల్ బ్రోకెన్, రిమెంబర్ యు ఆర్ లవ్డ్. ఎప్పుడైతే నువ్వు విరగొట్టబడ్డావు, విడనాడబడ్డావని నువ్వు అనుకుంటావో, ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో, నువ్వెవరి చేతనో ప్రేమించబడుతూనే ఉన్నావు. అది నీ దేవుడు, ఆ ప్రభు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. 7 విషయాలు నేను చెప్తాను, రాసుకోండి. మొదటిగా ఇర్మియా గ్రంథం 31:3 యు ఆర్ లవ్డ్. దేవుని చేత నువ్వు ప్రేమించబడుతున్నావు. ఆయన ప్రేమ నీకు సదాకాలము తోడై ఉంటుంది. ఆయన సహాయం నీకు సదాకాలం తోడై ఉంటుంది. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 యు ఆర్ నాట్ డిఫైన్డ్ బై యువర్ ఫెయిల్యూర్స్. నీ వైఫల్యాల వలన నువ్వేదో ఓడిపోతున్నావనో, లేదంటే నీ జీవితం నీ వైఫల్యాల ద్వారా నిర్ణయించబడుతున్నది నువ్వు అనుకోవద్దు. నీ యొక్క వైఫల్యాలనే విజయాలుగా నీ దేవుడు తప్పకుండా మారుస్తాడు. మూడవదిగా రోమీయులు రాసిన పత్రిక 8:28 దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ. నా జీవితం ఒక కథ అనుకుంటున్నావేమో, నీ కథకు ముగింపు నువ్వు అనుకున్నది కాదు. క్రొత్త కథ నీ కొరకు దేవుడు రాసుంచాడు. ఒక నూతన ప్రారంభం అనే కథ నీ కోసం ఎదురు చూస్తుంది. నీ కథలు నువ్వు రాసుకొని నువ్వు నిర్ణయించుకుంటే సరిపోదు. ఏ రోజైతే యేసయ్యకి నీ జీవితాన్ని ఇచ్చావో, నీ కథ దేవుడు రాయబోతున్నాడు. అది మంచి కథగా ఉండబోతుంది. అది ఘనమైనగా నీ జీవితం ఉండబోతుంది. అవును, అదే స్థితిని, మంచి స్థితిని నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. 4వదిగా రాసుకోనండి, 1 దెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:16-18 కీప్ యాన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. దేవుని పట్ల ఎప్పుడూ కూడా కృతజ్ఞతా భావనే కలిగి ఉండు, ప్రేమ భావనే కలిగి ఉండు. ఎవరి మీదైనా నువ్వు అపార్థం చేసుకునే అవకాశం ఉందే కానీ దేవుడిని ఎప్పుడు నీ జీవితంలో అపార్థం చేసుకోవద్దు. ఎవరినైనా ఎప్పుడైనా అనుమానపడే అవకాశం ఉందేమో కానీ దేవుణ్ణి ఎప్పుడో అనుమానపడవద్దు. ఎవరినైనా నువ్వు అపనమ్మకస్తులు అనుకోవచ్చేమో కానీ నీ దేవుని గురించి నువ్వు ఎప్పుడు అపనమ్మకత్వాన్ని పెంచుకోవద్దు. ఎవరైనా సరే నమ్మదగిన వారు కాదని నువ్వు అనుకోవచ్చేమో కానీ తొందరపడి ఆ మాట దేవునికి వర్తింప చేయవద్దు. నీవు నేను నమ్మిన దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉండే దేవుడై ఉన్నాడు. అందువల్ల నీ దేవుని పట్ల ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావన పెంచుకో, ప్రేమ భావన పెంచుకో, ఆ దేవుని కార్యాల పట్ల మక్కువను పెంచుకో, ఆ దేవుని విషయాల పట్ల గౌరవాన్ని నువ్వు పెంచుకో. నువ్వు కృతజ్ఞుడివి, కృతజ్ఞురాలు అవుతావు. ఎందుకంటే ఆయన్ని ఘనపరిచేవాడిని దేవుడు తప్పకుండా ఘనపరుస్తాడు. అపవాది ఎప్పుడూ కూడా నీ నోటి ద్వారా ఒక దూషణ మాట దేవునికి వ్యతిరేకంగా తీసుకుని రావాలని, నీ నోటి ద్వారా ఒక అల్పవిశ్వాస మాట నీ నోటి ద్వారానే తీసుకొని వచ్చి నీ నోటి మాట చేతనే నువ్వు పట్టబడాలని, చిక్కబడాలని వాడెప్పుడూ కూడా నీ నోటి దగ్గర కూర్చొని ఉంటాడు. నోటిని దూషణకి, నోటిని తిట్లుకి, నోటిని అపవిత్రమైన వాటికి, నోటిని అవిశ్వాసంతో కూడిన వాటిని, ఇదే నోటిని అవహేళనతో కూడిన వాటికి, అబద్ధములకు, మోసానికి అప్పగిస్తే వాటిని నోటిని ఆయుధంగా మార్చుకొని నీ బ్రతుకుని చీకటిగా మార్చే అవకాశం లేకపోలేదు. జీవ మరణములు 4 వశమని దైవవాక్యం తెలియజేస్తుంది. మంచి దినాలు నువ్వు చూడాలంటే చెడ్డ మాటలు మాట్లాడొద్దు. దేవుని యొద్ద నుంచి వచ్చే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలను చూడాలంటే దేవుని గురించి వ్యతిరేకమైన మాట ఒక్కటి కూడా మాట్లాడొద్దు. చెప్పండి, నా దేవుని గురించి వ్యతిరేకమైన మాట ఒక్కటి కూడా నా నోటి నుండి రాకుండా ఉండునుగాక. మరి ఎలా ఉండాలి?
గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. అవును, ఒక కృతజ్ఞత భావన. నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి? నీ ప్రవర్తన దేవుని పట్ల ఎప్పుడు కృతజ్ఞత, ఒక గ్రాటిట్యూడ్ భావన నీలో ఉండాలి అని దైవవాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. 5వదిగా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం, గాడ్స్ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్ ఆర్ ఈవెన్ బెటర్ దాన్ యువర్ ఓన్ ప్లాన్స్. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని దైవవాక్యం తెలియజేస్తుంది. నీ ప్లాన్స్ కన్నా కూడా దేవుని ప్లాన్స్ నీ పట్ల చాలా బెటర్గా ఉన్నాయి. నువ్వే బెటర్ లైఫ్ కొరకు ఆలోచన చేస్తావు. నీ పిల్లల బెటర్ లైఫ్ కొరకు నువ్వు ఆలోచన చేస్తావు. దేవుడు అన్నాడు, మీ అందరూ అనుకున్న దానికన్నా నేను ఇంకా ది బెస్ట్ మీ గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. దేవుడిచ్చేది ఎప్పుడు కూడా మంచిది, మేలైందే ఇస్తాడు. కాబట్టి యోనాలాగా ఒక దగ్గరికి వెళ్ళమంటే ఇంకొక దగ్గరికి వెళ్ళటం, ఒకటి చేయమంటే ఇంకొకటి చేయటం, ఇది వద్దంటే వద్దన్నదే చేయటం, ఇలాంటి ద్విమనస్కుని నీ మనసు నుంచి నువ్వు తీసివేసుకొని దైవ చిత్తానికి సంపూర్ణంగా నువ్వు అప్పగించుకున్నట్లయితే ప్రభు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. మరొకటి కూడా మీరు తెలుసుకోవాల్సింది. 6వదిగా ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనం మీరు రాసుకోండి. గాడ్ విల్ నెవర్ లీవ్ యువర్ సైడ్. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నేను ఎడబాయడు. ఎంత అద్భుతమైన మాట అండి. గుండెల్లో రాసుకోండి, తలుపుల మీద రాసుకోండి, డోర్ల మీద రాసుకోండి. ఎంత అద్భుతమైన మాట ఇది. 7వదిగా కీప్ గోయింగ్, ముందుకు వెళ్తూనే ఉండండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మీరు రాసుకోండి. ముందుకు సాగిపోతూనే ఉండండి, ఎక్కడ ఆగిపోవద్దు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే కీప్ గోయింగ్, ముందుకు వెళ్తూనే ఉండాలి. లైఫ్లో ముందుకు వెళ్ళాలి. నాకు వద్దు ఇంక ఈ లైఫ్ అని నువ్వు అనుకోకూడదు. ఈ భర్త వద్దు అనుకోకూడదు, ఈ భార్య వద్దు అనుకోకూడదు, ఈ పిల్లలు నాకు వద్దు అనుకోకూడదు, ఈ ఇల్లు నాకు వద్దు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని నువ్వు అనుకోకూడదు, ఈ చర్చి నాకు వద్దు, ఈ దైవజనుడు నాకు వద్దని నువ్వు అనుకోకూడదు, ఈ దేవుడు నాకు వద్దని నువ్వు అనుకోకూడదు, నా జీవితమే నాకు వద్దని నువ్వు అనుకోకూడదు. నువ్వు సాగిపోవాలి నీ దేవునితో. నీ ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో ముందుకే వెళ్ళాలి. ప్రభు అయిన దేవుడు కూడా ఆ యొక్క సిలువని ఆయన భరించాడు, అవమానములను ఆయన సహించాడు. ఎందుకంటే ఆయన ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రజలు పొందబోయే ఆ క్షేమం, ప్రజలు పొందుకోబోయే ఆ నిత్య జీవం, ఆ పరలోక రాజ్య ప్రాప్తి, ఆ పాప క్షమాపణ, ఇవన్నీ దేవుడు గమనించినప్పుడు ఆ సిలువను మోయటానికి ఆయన ఇష్టపడ్డాడు. ముందుకు వెళ్ళిపోయాడు. అది సిలువ మరణం, అది చాలా బాధాకరమైనటువంటిది, అది అవమానంతో కూడినటువంటిది, అది ఎంతో కృంగదీసేటువంటిది. చెమట రక్తపు బిందువులాగా కారేంట గెస్సుమనే తోటలో ఆ సిలువ మరణానికి యేసునాథుడు వెళ్ళటానికి ముందు ఎంత భయంకరమైన వేదన, దుఃఖము, బాధ గుండా యేసునాథుడు వెళ్ళాడు. ఎన్నోసార్లు యేసయ్య ఏడ్చాడు, ఎన్నోసార్లు ఆయన కళ్ళలోంచి కన్నీరు వచ్చింది, ఎన్నోసార్లు మనసు బాధకు లోనైంది. కానీ ఇన్ని విధాలైన బాధలు మానవలోకానికి వచ్చినప్పుడు, మనుషుల మధ్యలోకి వచ్చినప్పుడు, ఈ భూలోకంలోకి ఆయన వచ్చినప్పుడు ఆయన జీవితం ఎక్కడా కూడా సజావుగా వెళ్ళాల. పుట్టుక నుండి మరణించేంత వరకు కూడా సిద్ధాంతపరంగా, ఆచార వ్యవహారాల పరంగా, తన స్వజనుల పరంగా, అన్ని జనుల పరంగా, అన్ని విధాలుగా ఆయన ప్రతి సవాల్ని ఎదుర్కొంటూనే ముందుకు వెళ్ళాడు. ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు శోధించడానికి సాతానుగాడు వచ్చి రకరకాలుగా శోధించడానికి ప్రయత్నం చేశాడు. రాజులు ఆయన్ని శోధించారు, చక్రవర్తులు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. స్వజనులు, సొంత జనులు అనుకున్నటువంటి వారు సిలువ వేయడి, సిలువ వేయడి, బరబ్బాని విడిచిపెట్టండి, యేసుని సిలువ వేయమని అనే ఆ యొక్క బుర్ర తక్కువ మాటలు అంటారు చూసావా, జ్ఞానహీనమైన బుద్ధిహీన మాటలు వింటే ఈ ప్రజలు, జ్ఞానం లేని ప్రజలు, వీళ్ళ కోసం నా ప్రాణాన్నే పెడుతున్నానని మనసులో ఎంతో వేదన, ఎంతో దుఃఖము ఆయనకు లోనయ్యాడు. జీవితంలో అన్నీ పోరాటాలే. అందుకనే ప్రభు అయిన దేవుడు అన్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి శోధనని నేను జయించి ముందుకు సాగిపోయాను, నాలో ఉన్న నీవు కూడా ముందుకు సాగిపోతావు, భయపడవద్దు, దిగులు పడవద్దు, నీ పక్షంగా నేను ఉన్నాను అంటున్నాడు. అవును, అన్నిటినీ జయించిన దేవుడు నీకు నాకు తోడై ఉండగా, ఆ దేవుడు మనకి సహాయం చేస్తారంటూ ఉండగా నువ్వెందుకు ఆగిపోవాలి? కీప్ గోయింగ్. చదువులో ఆగిపోవద్దు. ఉద్యోగం పోతే అక్కడితో ఆగొద్దు, ఇంకొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేయి. పాపంలో పడిపోయావు, ఏ పాపంలో పడిపోయాది కదా అని పందిలాగా దొరలొద్దు పాపంలో.
బయటికి రా, దేవుడు నిన్ను శుద్ధీకరిస్తాడు, నీ బురదని నీ మలిన వస్త్రాన్ని తీసివేస్తాడు. ఇక మీదట పాపం చేయొద్దనే మాటతో నీకు మరొక మంచి నూతన జీవితం, నూతన అవకాశాన్ని ప్రభు అయిన దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇక ఇంతే, ఇంక నాకు పిల్లలు పుట్టరని ఒక కన్క్లూషన్కి రావద్దు. దేవుడు ఈరోజు నేను దర్శించి నీ గర్భఫలం తెరవబోతున్నాడేమో ఎవరికి తెలుసు దేవుని బిడ్డ. అందుకనే ముగింపు నిర్ణయాలు నీకొద్దు, దేవుని చిత్తానికి అప్పగించు. ఒక ఆలోచన నువ్వు ఆలోచించడం మంచిదే, కానీ నా జీవితం ఇక ఇంతే, ఇంక జరగవు, ఇక అవ్వవు అనే మాటలు నీ నోట రాకుండా జాగ్రత్త పడు. ముగింపు అనేది దేవునిది. నువ్వు ప్రారంభించు, కొనసాగు. ముగింపు కూడా నేనే నిర్ణయించుకున్నానంటే నీ జీవితంలో చాలా బాధపడతావు, ఏడుస్తావు, దుఃఖపడతావు. ముగింపు దేవునికి అప్పగించు. నీ ఆలోచన చొప్పునే నువ్వు అనుకొని ఇక ఇంతే అని అనుకోకు. సౌలు అలా అనుకున్నాడు, ముగిద్దామనుకున్నాడు తానే. ఆయన ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. దైవజనుడైనటువంటి సమూయేలు రావటం ఆలస్యమైంది కాబట్టి ఇక ఇతను రాడు. సమూయేలు ఎక్కడో బిజీగా ఉన్నాడు, సమూయేలు నిద్రపోతున్నాడేమో. సమూయేలు వెరీ బిజీ పర్సన్, ఆయనకి మీటింగ్స్ చాలా చోట్ల ఉంటాయి. దేశం అంతటికి ఆయన గొప్ప అభిషిక్తుడైన ప్రవక్త. ఆయన న్యాయపు తీర్పులు తీరుస్తుంటాడు. పంచాయతీకి ఎవరు పిలిచారు, ఎక్కడికి వెళ్ళారు, ఈరోజు ఇక్కడ గుళ్ళో అపాయింట్మెంట్ అంటే దేవాలయంలో అపాయింట్మెంట్ ఉన్నా, అభిషేకము చేయాల్సి ఉన్నా మర్చిపోయాడేమో, లేదంటే మార్గమధ్యంలో ఎక్కడైనా చిక్కుకుపోయాడేమో. ఆయన రావట్లేదు కాబట్టి నేనే చేసేస్తానని చెప్పేసి తన సొంత నిర్ణయానికి ప్రాధాన్యత ఇచ్చి ఒక దేవుని దృష్టిలో విలువను పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు, రాజ్య స్థానాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అవమానం అనేది అతనికి కలిగింది. అందుకనే జీవితంలో ఎప్పుడూ కూడా ముగించేస్తున్నాను, నువ్వు ముగింపులుగా ఇవ్వద్దు. ముగించువాడు ఆయనే. కార్య ఆరంభము కార్య అంతము దేవునికి అప్పగించు. ప్రభుని దేవుడే తన దయా సంకల్పం చొప్పున నీ ఆలోచనలన్నింటినీ మేలుకరంగా స్థిరపరచడానికి ఉపవాసాలతో, ప్రార్థనలతో దేవునిలో కనిపెట్టి ముందుకు వెళ్ళు. 30 సంవత్సరాలు వచ్చాయి, పెళ్ళిం కావలేదేమో. 40 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా నీకు వివాహం అవ్వలేదేమో. అందరికీ వివాహాలు అవి, నాకెందుకు వివాహం లేదనే అందరితో నువ్వు పోల్చుకోవద్దు. అందరితో పోల్చుకునే చాలామంది ఏడుస్తూ ఉంటారు. అందరితో పోల్చుకునే నిద్రపోవటం మానేస్తారు. ఎవరితోనో పోల్చుకునే మనసు అన్నీ ఉన్న తినడానికి వాళ్ళ తిండి వాళ్ళకి వెక్కసంగా మారుతుంది. పక్కోళ్ళకి ఇంకేదో నాకన్నా బాగుంది అనేటువంటి ఆ వ్యసనం వలన వాళ్ళు బాగుపడుతున్నారు. నాకెందుకు ఇన్ని కష్టాలు, నేను మంచివాడినే కదనే వ్యసనం, పొరుగువాన్ని చూసిన వ్యసన పట్టడం వలన నీ మనశ్శాంతి పోతుంది, నీ నిద్ర పోగొట్టుకుంటావు, నీ సంతోషం పోగొట్టుకుంటావు, నీ ఆనందం పోగొట్టుకుంటావు. పోల్చుకోవటం వలన కూడా నీ జీవితంలో అసంతృప్తి రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంటుంది. అది నీ జీవితానికి అదొక దురలవాటు. అది తాగుడు కన్నా కూడా భయంకరమైనటువంటి స్థితి అది. ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రావాలి. దేవుడు ఎన్ని మేలు చేసినా, నీకెంత జీవితంలో నువ్వు ఎన్ని కలిగి ఉన్నా, నీకు శాంతి, సమాధానం, సాటిస్ఫాక్షన్, తృప్తి అనేదే లేని జీవితాలు జీవిస్తూ ఉంటారు. ఎంత ఉన్నా సరే ఇంకేదో చేయాలని వ్యర్థమైన అసాంఘిక కార్యక్రమాలు చేసి కఠిన జైలు శిక్షలు అనుభవిస్తున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఏమి వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా, మాకన్నా 100 రెట్లు వాళ్ళు బాగున్నారు కదా, ఎందుకు అలాంటి దానికి తెగబడ్డారంటే ఇంకెవరికన్నా వాళ్ళు గొప్పోళ్ళు అవ్వాలనుకుంటున్నారు, ఇంకెవరితోనో వాళ్ళు పోల్చుకున్నారు, ఇంకా దేనితోనో పోల్చుకున్నారు. అందువలన వారి స్థితి అధపాతాలనికి వెళ్ళినట్లుగా అయిపోయింది. ఆ పోలికలోంచి కూడా నువ్వు బయటికి రావాలి దేవుని బిడ్డ. వీటన్నిటిలోంచి నువ్వు బయటకు వచ్చి ఆయన చెయ్యి పట్టుకొని నువ్వు నడవాలి. చెప్పండి, కీప్ గోయింగ్ అని చెప్పండి. ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ముందుకు వెళ్ళాలంటే ముగింపు నువ్వు తీసుకోకూడదు. ముగింపు అనే సెక్షన్, కన్క్లూషన్ నువ్వు తీసుకోకూడదు. ఇక నాకు పెళ్ళి కాదు అనే విషయానికి నువ్వు ముగింపుకు రాకూడదు. ప్రభు చిత్తం నా పట్ల నెరవేర్చబడును గాక అని చెప్పాలి. మన దేవుని గురించినటువంటి స్పష్టమైనటువంటి ఒక దృక్పథం మనం కలిగి ఉండాలి, విశ్వాసం మనం కలిగి ఉండాలి, నిశ్చయిత మనం కలిగి ఉండాలి. అలాంటి దృఢ నిశ్చయతో నీ మంచి పునాదులను ముందుకు వెళ్తుంటే ఈ సంఘం ముందు పాతాళ లోకము నిలవజాలదు యేసునామములో. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికున్నప్పుడు ఆయన మనుషుల యొక్క ఇచ్ఛకు, మనుషుల యొక్క మనస్తత్వాలకి తను తాను అప్పగించుకోలేదు. తండ్రి చిత్తము నెరవేర్చుటే ఆహారము పానముగా భావించాడు. ఆయన ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా తండ్రి చిత్తము నెరవేర్చుటే ఆహారం పానం. ఈరోజు దేవుని ప్రియ సంగమా, తండ్రి చిత్తము నెరవేర్చుటే నీకు ఆహారముగా, అంటే అనుదిన ఆహారము, అనుదిన నీరు ఎలా తాగుతున్నావో అంత ప్రాధాన్యత, అంత ప్రాముఖ్యత నీ దేవుని చిత్తానికి నువ్వు ఇచ్చి ఆ జూమ్ చేసుకోవాలి. నీ దర్శనాన్ని, నువ్వు దేవునితో నడిచేదాన్ని జూమ్ చేసుకొని ప్రాధాన్యత దానికి ఇచ్చే నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నీ స్థితి మంచి స్థితిగా ప్రభుని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. విరిగి నలిగిన స్థితి నీలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్నావని. ఆ పాయింట్స్ మనం చూద్దాం. గుర్తుపెట్టుకో, 7 విషయాలు నేను మీతో మాట్లాడటం జరిగింది. ఆ 7 విషయాలు కూడా నేను మీకు చెప్తాను. దేవుని గుర్తుపెట్టుకో, దేవుని చేత నువ్వు ప్రేమించబడుతున్నావని గుర్తుపెట్టుకో.
నీ వైఫల్యాన్ని నీ దేవుడు తప్పకుండా విజయాలుగా మారుస్తాడని, నీ విరిగి నలిగిన ఓడిపోయిన స్థితిలో గుర్తుపెట్టుకో, నూతన ప్రారంభాన్ని దేవుడు నీకు ఇస్తాడని. ఎప్పుడూ కూడా దేవుని పట్ల అపనమ్మకం కాదు, కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతుకు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, గొప్ప ఉద్దేశాలు నా ప్రభు నా పట్ల కలిగి ఉన్నాడని. ఎప్పుడు మనసులో జ్ఞాపకం చేసుకో, నేను సేవించే దేవుడు నన్ను విడవడు, ఎడబాయడని. ఏడవదిగా, ఆత్మీయ జీవితంలో ముందుకే వెళ్ళు. లోకస్వరం వినొద్దు, సొదొమ గొమొర్రా స్వరం వినొద్దు, భక్తిహీనుల స్వరం వినొద్దు, ధన వ్యామోహాల వైపు, ప్రలోభాల వైపు, అపవిత్రమైన వాటి వైపు ప్రలోభపడి 30 వెండి నాళాలకి తన దేవుణ్ణి నమ్ముకొని రక్షణనే పోగొట్టుకున్న దౌర్భాగ్యస్థితి రానివ్వద్దు. ముందుకు సాగిపో. ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభువా, నీ ప్రియులైనటువంటి వారు ఎత్తి చేతులు పైకెత్తి వేడుకుంటున్నాను నాయన, నీ సహాయాన్ని పంపమని అడుగుచున్నాను యేసునామములో. యేసునామములో దేవుని ప్రజలను మీకు సహాయం వచ్చును గాక. నిశ్చయముగా దేవుని మహిమ మీ పైన ప్రకాశించును గాక. నిశ్చయముగా యేసునామములో మీకు స్వస్థతలు కలుగును గాక. మూయబడిన గర్భము తెరవబడును గాక. మీ పిల్లల జీవితాల్లో ఉన్న అవమానములు, నిందలు కొట్టివేయబడును గాక. మీ కుమార్తెలు, మీ కుమారులు ఘనపరచబడుదురు గాక. అవివాహితులు దేవుని నామంలో వివాహములతో కట్టబడుదురు గాక. ఒకవేళ దేవుని సేవ కొరకే అవివాహితులుగా జీవితకాలం అంతా వివాహం చేసుకోకుండా ఉండాలని నిశ్చయించుకుని ఉంటే, నీ సమర్పణకు తగిన ఖ్యాతిని, ఘనతను, గొప్పతనమును దేవుడు నీకు దయచేయను గాక. నీ జీవితకాలం అంతట్లో ఏది నువ్వు కొదువు లేకుండా సమృద్ధితో దీవించబడదు గాక. ఆకాశం అంత ఎత్తైనా, పాతాళ లోకమంత లోతైనా, ఎంత లోతైనా, ఎంత ఎత్తైనా అది దేవునికి అల్పమైంది. దైవజనమా, ఇది దేవుడు చేస్తాడో చేయడానికి అనుమానంతో ప్రార్థన చేయొద్దు. ఎత్తులతోనూ లోతులతోనూ నీకు పని, దేవునికి పని లేదు. కన్ను మూసు తెరిచే లోపల ఆశ్చర్యకార్యాలు చేయగల శక్తిమంతుడు నీ దేవుడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇలాంటి ఎన్నెన్నో వాగ్దానాలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి తండ్రి. నీ కృప చొప్పున, నీ మహిమైశ్వరంలో నీ ప్రజలు కోరుకున్న దానికన్నా, ఆశించిన దానికన్నా, ఊహించిన దానికన్నా మల్టిపుల్ బ్లెస్సింగ్స్ దయచేయమని అడుగుచున్నా. విస్తారమైన దీవెనలు మీ పైన కృమ్మరించబడును గాక. దూరదేశంలోను, దూర ప్రాంతంలోను చదువుకుంటున్న బిడ్డలు, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు, మీ ఇంటి వారు, మీ ఇంటి యజమానులు, మీ ఇంటి పుట్టిన వారు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా మీరు ఇక్కడ ప్రార్థన చేస్తుండగా దేవుడు వారిని దీవించును గాక. దేవుని కాపుదల వారిపైకి దిగి వచ్చును గాక. కథలని ఫైల్స్ యేసునామములో కదల్చబడును గాక. నివాసయోగ్యమైన గృహములు కట్టుకొని ప్రభునామాన్ని ఘనపరచు సంతోషించే ఆ సొంత గృహం అనే నీ కళ యేసునామములో నెరవేర్చబడును గాక. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలన్నీ సమర్పించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.